రైట్. దుబ్బాక ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైంది. మరి దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుదేవన్ అందిస్తారు. వాసుదేవన్. బిందు, దుబ్బాక ఫలితం విషయంలో ఆలస్యం అవుతున్న కొద్దిగా అనుమానాలు ప్రారంభమైనాయి. దాదాపుగా రాజకీయ విశ్లేషకులు కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు ఇవన్నీ కూడా లెక్కించడం జరిగినటువంటి వార్తలు వచ్చాయి. అయితే 8 గంటలకి ఈ కౌంటింగ్ ప్రారంభమైనా కూడా 9:30 వరకు కూడా మొదటి రౌండ్ ఫలితం రాలేదేంటా అనేటువంటి ఒక ఇంత అనుమానం కలిగింది. అయితే ఈ అనుమానం ఇప్పుడు పటాపంచలు అయిపోయింది. దాదాపుగా మొదటి రౌండ్ లో బీజేపీ 341 ఓట్ల ఆధిక్యంతో ముందుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ తొలి రౌండ్ లోనే ఆధిక్యం సంపాదించింది. అందులో మొదటి రౌండ్ దుబ్బాక మండలంలోని ఓట్లు లెక్కిస్తారని చెప్పారు. ఆ రకంగా చూసినట్లయితే దుబ్బాక మండలం అనేది కీలకం. దాని మీద కూడా బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఒక నియోజకవర్గ కేంద్రం అయినటువంటి దుబ్బాక మండలం, ఆ పరిసర గ్రామాల్లోనే భారతీయ జనతా పార్టీ ముందంజలో వచ్చిందంటే మిగిలిన మండలాలు కూడా ఇలాగే ఉంటాయా అన్నటువంటి ఒక విశ్లేషణ మనకు కనిపిస్తోంది. టోటల్ గా మనం చూసినట్లయితే ఇక్కడ బీజేపీకి 3,208 ఓట్లు, టీఆర్ఎస్ కి 2,867, కాంగ్రెస్ కి 648 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ కాంగ్రెస్ 3వ స్థానానికి చేరుకుంది. మామూలుగా అధికార టీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి అసలు డిపాజిట్ రావు, 3వ స్థానానికి చేరుకుంటుంది అని అక్కడ ప్రచారం చేసినటువంటి అధికార పార్టీ అగ్ర నాయకులందరూ కూడా ఒకంత ఊదరగొట్టారు. ఇప్పుడు అది పూర్తిగా తారుమారైంది, రివర్స్ అయిందనే అంశం మనకు కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ తొలి రౌండ్ లోనే అంటే కేవలం ఒక 6,000 ఓట్లు లెక్కించినప్పుడే అందులో 20% ఓట్లు మెజారిటీ సాధించింది. అంటే 341 ఓట్లు సాధించింది. అంటే ఇక నుంచి కూడా భారతీయ జనతా పార్టీ హవా ఉంటుందా అన్నటువంటి ఒక ఫ్లో మనకు కనిపిస్తుంది బిందు. అయితే ఇక్కడ ఒక అంశం మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. మనం చాలా ఈ మధ్య కాలంలో దుబ్బాక ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ దగ్గర జరిగినటువంటి అంశాలు కూడా మనం చూసాం. కొంత డబ్బు అది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బంధు ఇంట్లో దొరికిందని ప్రచారం చేయడం, ఆ డబ్బుని వీళ్లే పెట్టారు, అధికార పార్టీ వాళ్ళే పెట్టి బదనాం చేసే ప్రయత్నం చేశారన్నటువంటి అంశం వచ్చింది. పోలీసులు ఓవర్ యాక్షన్ అని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. పోలీసుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్నటువంటి ఇష్యూ కనబడింది. కేవలం సజావుగా సాగుతున్నటువంటి ప్రచార కార్యక్రమంలో అనవసరమైనటువంటి ఒక డబ్బు అనేటువంటి అంశాన్ని వివాదాస్పదం చేయడం, అది అధికార పార్టీ చేసిందా, భారతీయ జనతా పార్టీ దాచిపెట్టిందా వేరే అంశం, కానీ అది వివాదాస్పదం కావడంతో అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ మీద కొంత విశ్వాసం పెరిగింది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మీద ఉన్నటువంటి ఒక విధేయత, ఒక గౌరవము, ప్లస్ ఆయన మీద ఉన్నటువంటి ఒక సానుభూతి, అతని మంచితనము, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారా అన్నటువంటిది ఇప్పుడు మనకి ఫలితాలు చూస్తే కనిపిస్తుంది. అంతేకాదు భారతీయ జనతా పార్టీ తరఫున రఘునందన్ రావు అసెంబ్లీలో ప్రవేశిస్తే తప్పనిసరిగా టీఆర్ఎస్ నాయకులకి, టీఆర్ఎస్ అధిష్టానానికి ఒక టెర్రర్ లాంటిది, తప్పనిసరిగా ప్రశ్నించే అవకాశం వస్తుంది. ఇప్పటి వరకు ప్రశ్నించే వాళ్ళు లేరు, అసెంబ్లీలో నిలువరించే వాళ్ళు లేరు అన్నటువంటి ఒక అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. కాబట్టి రఘునందన్ రావు మీద ప్రజలు నమ్మకం ఉంచారు అన్నటువంటి అంశాన్ని మనం చూడాల్సి వస్తుంది. అందులో మెదక్ జిల్లాలో సీఎం హరీష్ రావు వీళ్ళందరూ సొంత జిల్లాలో, ఆ పక్కనే ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గంలో ఇలాంటి ఫలితాలు రావడం, భారతీయ జనతా పార్టీ తొలి రౌండ్ లోనే ఆధిక్యం ప్రదర్శించడం అనేది అధికార పార్టీకి ఒక సూచన, హెచ్చరిక, లేకపోతే ఒక అలర్ట్ నోటీస్ అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. టోటల్ గా చూసినట్లయితే తొలి రౌండ్ లో 341 ఓట్లు రావచ్చు, కానీ మిగిలిన రౌండ్లు ఎలా ఉంటాయి అనే దాని మీద దుబ్బాక ఫలితం ఆధారపడి ఉంటుంది. వేచి చూద్దాం ఏం జరుగుతుందని. బిల్లు రైట్ వాసుదేవన్, థ్యాంక్ యూ.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యం సాధించింది. తొలి రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 3028, టీఆర్ఎస్ 2867, కాంగ్రెస్ 6048 ఓట్లను సాధించాయి. అలాగే 24 మంది సైతం నోటాకు ఓటు వేశారు. దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. తొలి రౌండ్ లో బీజేపీ ముందంజలో ఉండడం కమలం పార్టీ నేతల్లో మంచి జోష్ను నింపింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. బీహార్ వ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 14 నియోజకవర్గ ఓట్లను ఒకే పోలింగ్ కేంద్రంలో లెక్కిస్తున్నారు. సీసీ కెమెరాలతో ఓట్ల లెక్కింపును అధికారులు పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచారు. 59 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కంపెనీల బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుదేవన్ అందిస్తారు. వాసుదేవన్, బిందు, ఇప్పుడు బీహార్ లో ఉన్నటువంటి 243 నియోజకవర్గాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఇక్కడ ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలి అంటే 122 నియోజకవర్గాలు, 122 స్థానాలు పొందాల్సి ఉంటుంది. ఆ రకంగా చూసినట్లయితే ఇప్పుడు మహాగఠబంధన్ MGB ఏదైతే ఉందో ఆర్జేడీ కాంగ్రెస్ కలిగినటువంటి మహాగఠబంధన్ దాదాపుగా 127 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది కాబట్టి అధికారం దిశగా వెళ్తోంది అన్నటువంటిది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఆ రకంగా చూసినట్లయితే ఇక్కడ అధికార ఎన్డీఏకి ఒకంత షాక్ అనే చెప్పాలి. మహాగఠబంధన్ మాత్రమే 122 కంటే ఎక్కువ స్థానాల్లో ముందంజలో వచ్చే పరిస్థితి కనబడుతోంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం చూడాలి. ఇదేంటంటే ఇక్కడ ఆర్జేడీ ఎక్కువ స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. 60 స్థానాల్లో, దాదాపు 60కి పైగా స్థానాల్లో ఆర్జేడీ గెలుస్తోంది. అంటే తేజస్వి యాదవ్ చరిష్మా పనిచేస్తోంది అన్నటువంటి అంశాన్ని మనం చెప్పుకోవాలి. ఆయన చేసినటువంటి ఆకట్టుకునే ప్రసంగాలు అయితేనేమి, అలాగే అక్కడ ఆర్జేడీకి ఉన్న బేస్, మన లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పటి నుంచి ఆర్జేడీకి ఉన్నటువంటి బేసు, వాళ్ళలో ఉన్నటువంటి కార్యకర్తల బలము ఇప్పుడు పనిచేసిందా అన్నటువంటి విశ్లేషణ మనకు కనిపిస్తుంది. ఈ రకంగా ఇప్పుడు అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏమైతే చెప్పాయో ఆ దిశగా ఇప్పుడు సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ కంటే ఒకంత ఎక్కువగానే MGBకి వచ్చిందనేటువంటి అంశాన్ని మనం చూసుకోవాలి. ఇంకా మరో అంశం చూసినట్లయితే ఇక్కడ ఊహించినట్లే నితీష్ కుమార్ వెనకపడుతున్నటువంటి పరిస్థితి వస్తోంది. కేవలం 38 సీట్లలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే ఇప్పుడు నితీష్ కుమార్ వెనకపడుతున్నాడు. అంటే గత 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి నితీష్ కుమార్ ఈసారి తీవ్రమైనటువంటి సెట్ బ్యాక్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఎన్నికలకు ముందు ఆయన కొన్ని ప్రకటనలు కూడా చేశాడు. ఇదే నాకు చివరి ఎన్నికలు,
నేను ఇంకా పోటీ చేయను, ఇంకా రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నటువంటి ప్రకటన కూడా చేశాడు. అంటే ఆయన చేసినటువంటి ఆ ప్రకటన మంత్రం కూడా ఫలించలేదు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నితీష్ కుమార్ కి ఎన్నికల ప్రచారానికి ముందే ఈ టెంపో కనబడినట్టు కనబడుతుంది. అందుకే ఆయన మేము ఎన్నికల్లో పోటీ చేయను, ఇదే చివరి ఎన్నికలు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నటువంటి, ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వనటువంటి చెప్పినా కూడా ఆయన ముందంజలో వచ్చే పరిస్థితి కనబడలేదు. ఆయన ఆధ్వర్యంలోని పార్టీ దాదాపుగా 38 స్థానాలకే పరిమితమైన పరిస్థితి కనబడుతోంది. టోటల్ గా చూస్తే ఆర్జేడీ అత్యధిక స్థానాలతో ముందంజలో ఉంది. తర్వాత స్థానంలో బీజేపీ రెండవ స్థానంలో మనకు కనిపిస్తుంది. ఈ రకంగా అసలు మనం ఇంకొక అంశం చెప్పుకోవాలి. జనతాదళ్ యునైటెడ్ అనేది ఒకప్పుడు జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఇప్పుడు అది కేవలం బీహార్కే పరిమితమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. అయినా కూడా అక్కడ 2 సార్లు ఎన్నికైనటువంటి ఆయనకి ఈసారి పరిస్థితి కలిసి రాలేదు అన్నటువంటి అంశం ఇక్కడ కనబడుతుంది. ఇంకా బీజేపీ విషయానికి వచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ దాదాపుగా 54 స్థానాల్లో, అంటే ఎన్డీఏలో ఉన్నప్పటికీ నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ 37 స్థానాలకే పరిమితమైనా కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు, అంటే 54 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు రావడానికి కారణం ఏంటని మనం ఒకసారి విశ్లేషించుకుంటే, ఇది మోడీ మీద ఉన్నటువంటి నమ్మకం, ప్రధాని మోడీ మీద ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉన్న నమ్మకంతో ఈ ఎన్డీఏ కొట్టుకొచ్చింది, ఎన్డీఏ లాక్కొచ్చింది అనేటువంటి అంశం ఇక్కడ కనబడుతుంది. ఈ అంశాన్ని ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ కూడా పసిగట్టింది. కాకపోతే నితీష్ కుమార్ తో సయోధ్య కొనసాగుతోంది కాబట్టి, నితీష్ కుమార్ ఎన్డీఏలో అంతర్భాగంగా ఉన్నారు కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ జేడీయూతో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అంశం మనం ఎన్డీఏకి వచ్చినటువంటి, ఇప్పుడు ఎన్డీఏకి వస్తున్నటువంటి స్థానాలు, అందులో భారతీయ జనతా పార్టీ పార్టీ, జనతాదళ్ యునైటెడ్ పార్టీ చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అంటే ఇది కాషాయ దళం మీద, కాషాయ సిద్ధాంతాల మీద, మోడీ మీద ఉన్నటువంటి నమ్మకంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఎల్జేపీ విషయానికి వచ్చినట్లయితే ఎల్జేపీ దాదాపుగా 142 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా అది కేవలం 4 స్థానాల్లోనే ముందంజలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే ఎల్జేపీ ఏదో ఆశ పెట్టుకుంది, సానుభూతి పవనాలు, రామవిలాస్ పాస్వాన్ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి సానుభూతి పవనాలు, సహజంగానే దళిత ఓట్ బ్యాంకు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక బేస్ ద్వారా మంచి సీట్లు వస్తాయని ఊహించింది. అంతేకాదు మేము కీలకంగా మారబోతున్నాం రాజకీయాల్లో అన్నటువంటి ఒక నమ్మకాన్ని కూడా, ఒక అతి విశ్వాసం అనుకోవచ్చు మనం, అలా చెప్పుకోవడం జరిగింది. ఆ ఎల్జేపీ ఇప్పుడు 4 స్థానాలకే పరిమితమైంది. ఏ రకంగా చూసినా కూడా ఇక్కడ అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరిస్తోంది కాబట్టి ఆర్జేడీ మళ్ళీ పుంజుకుంది. మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం, అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కాదు, తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రాబోతోందా అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. టోటల్ గా ఈ బీహార్ ఫార్ములా, బీహార్ లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను మనం ఒక్కసారి విశ్లేషించుకున్నట్లయితే కొన్ని రాష్ట్రాలు ఎలా ఉంటాయి అంటే, భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు జాతీయ పార్టీలకు అతీతంగా ప్రాంతీయ పార్టీలు, ఉద్యమ పార్టీల యొక్క హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అది తమిళనాడు కావచ్చు, లేకపోతే బీహార్ కావచ్చు, లేకపోతే తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఏవైనా సరే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు, చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలది హవా, ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. అక్కడ జాతీయ పార్టీలని ఆదరిస్తున్నటువంటి పరిస్థితి లేదని చెప్పాలి. అలాగే ఉద్యమ పార్టీలు ఉన్నటువంటి చోట కూడా ఉద్యమ పార్టీలది హవా నడుస్తుంది అనేటువంటి చెప్పాలి. అంటే భారతీయ జనతా పార్టీ అతి త్వరలోనే భారతదేశం అంతా విస్తరించాలన్నటువంటి ఒక దృక్పథంతో ముందుకు వెళ్తున్నా కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో తప్పనిసరిగా పొత్తు గాని లేకపోతే సయోధ్య గాని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అంతేకాదు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ 2 టర్ములకు ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు హవా కొనసాగించాయి. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు కనుమరుగవడం అంటే బలహీనపడ్డాయి. బలహీన పడినా కూడా తిరిగి పుంజుకుంటున్నాయా అన్నటువంటి అంశం ఇప్పుడు బీహార్ ఎన్నికలు కొంత రుజువు చేస్తున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు కొంతవరకు ఆమోదయోగ్యంగా ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ కొంత పైకి వస్తోంది.
ప్రాంతీయ పార్టీలు తిరిగి పుంజుకుంటాయి అన్నటువంటి అంశం కనబడుతుంది. టోటల్ గా చూస్తే బీహార్ ఎన్నికలు అనేది జాతీయ పార్టీలకి ఒక రకంగా కనువిప్పుగా మారాల్సి ఉంటుంది. ఒక రకంగా వారు ఆ విధానాల్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీ అయినటువంటి ఆర్జేడీ మళ్ళీ పుంజుకుంటుంది అనేటువంటి అంశం కూడా ఇక్కడ మనకు ప్రస్తావనకు వస్తుంది. దీన్ని రైట్ వాసుదేవన్, థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల రెండో రౌండ్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీ 620 ఓట్లతో ముందంజలో ఉన్నారు. అలాగే 24 మంది సైతం నోటాకు ఓటు వేశారు. దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. తొలి రౌండ్లో బీజేపీ ముందంజలో ఉండడం కమలం పార్టీ నేతల్లో మంచి జోష్ను నింపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. మరి దానికి సంబంధించి రెండో రౌండ్ ఫలితాలు కూడా వెలువడినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, బిందు, దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతా ఉంది. మొదటి రౌండ్ లో కూడా బీజేపీఏ ఆధిక్యం కొనసాగించింది. ఇప్పుడు రెండవ రౌండ్ కౌంటింగ్ సంబంధించినటువంటి పూర్తయినటువంటి నేపథ్యంలో రెండవ రౌండ్ లో కూడా బీజేపీఏ ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక హీట్ రేపినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇంత భారీ ఎత్తున ప్రచారం కానీ పార్టీలు కానీ ఇంత ఉత్కంఠగా కొనసాగినటువంటి ఎన్నిక దుబ్బాకకు సంబంధించినటువంటి ఉప ఎన్నికగా చెప్పవచ్చు. మొత్తానికి 620 ఓట్ల ఆధిక్యంతో ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. రెండవ రౌండ్ కి సంబంధించినటువంటి బీజేపీ సాధించినటువంటి ఓట్లు బీజేపీ 1561 ఓట్లు బీజేపీకి రెండవ రౌండ్ లో రాక టీఆర్ఎస్ పార్టీకి 1282 ఓట్లు టీఆర్ఎస్ సాధించడం జరిగింది. ఇక రెండవ రౌండ్ లో బీజేపీ సాధించినటువంటి ఆధిక్యం ఓట్లు 274 ఓట్ల ఆధిక్యంతో మొత్తానికి రెండవ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 620 ఓట్ల ఆధిక్యం చేకూరినట్టుగా సమాచారం అందుతా ఉంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైనటువంటి మొదటి రౌండ్ నుంచే బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తా ఉంది. మొదటి నుంచి కూడా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా కొనసాగిందో ఏదైతే దుబ్బాకకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక అదే తీరు బీజేపీ డి అనేటువంటి తీరు కొనసాగుతా ఉంది. కానీ ప్రస్తుతం
లెక్కింపు కొనసాగుతున్నటువంటి రౌండ్స్, మొదటి రౌండ్ కావచ్చు, రెండవ రౌండ్ కి సంబంధించినటువంటి కూడా బీజేపీ ఎక్కువగా ఆధిక్యం కొనసాగేటువంటి ప్రాంతాలుగా కనపడుతుంది. చూడాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేసరికి ఎలాంటి ఫలితాలు వెలువడనున్నాయి అనేటువంటిది స్పష్టం కానుంది. మొత్తానికైతే ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ రకంగా బీజేపీ మొదటి నుంచి కూడా ఏ రకంగా అయితే హోప్ ఉందో అందరికీ కూడా బీజేపీ ఈసారి స్వింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎక్కువ సంఖ్యలో దీనికి సంబంధించినటువంటి ఓట్లు సాధించేటువంటి అవకాశం ఉందన్నారు. అదే రకంగా బీజేపీ కొనసాగుతున్నటువంటి తీరు ఈ రకంగా కొనసాగుతా ఉంది. మొత్తానికి బీజేపీ రెండో ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి 620 ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి ఈ రకంగా కొనసాగినట్టు. మొదటి రౌండ్ కి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ 3208 ఓట్లు సాధించగా కాంగ్రెస్ పార్టీ 648 మాత్రమే. ఇక టీఆర్ఎస్ మొదటి రౌండ్ లో 2867 ఓట్లు సాధించగా రెండో రౌండ్ కి సంబంధించి బీజేపీ 279 లీడ్ తో కలిపి మొత్తం 620 ఓట్లకు పైగా ఆధిక్యంతో బీజేపీ కొనసాగుతా ఉంది. బిందు. రైట్ మధు, థ్యాంక్ యూ.